చేయలేదా? ఎందుకంటే అట్రాసిటీస్ జరగనప్పుడు ప్రశ్నించవలసిన అవసరం లేదు. బట్ అయినా తను ప్రశ్నించిన విధానానికి సమాధానం ఎస్ దేర్ ఆర్ నో అట్రాసిటీస్ అని చెప్తే బాగుంటుంది. డెఫినెట్గా ఏదో 2 వర్గాలు కొట్టుకున్నాయి, అబరేషన్స్ జరుగుతాయి. మరి దానికి రూలింగ్ పార్టీని బాధ్యులను చేయటం ఎంతవరకు సమంజసం అని సజ్జల గారు లేకపోతే ఆ తిట్లు తిట్టిస్తున్నారు. మొన్నటి వరకు సజ్జల గారు ఒకరికే కాస్త కోస్త విమర్శించే పర్మిట్ ఉండేది సీఎం గారి దగ్గర నుంచి. ఇప్పుడు ఐ థింక్ ఫ్రీ ఫర్ ఆల్ పర్మిట్ ఇచ్చినట్టున్నారు. ఒక పక్క సుబ్బారెడ్డి చిన్నాన్న, ఇంకో పక్క మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి, ఇంకా ఎవడపడితే ఆడు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో మరి ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు. తను అడిగిన ప్రశ్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గొంతు చించుకున్నారు కదా జగన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు నోరు పడిపోయిందా, ఎందుకని మాట్లాడుతున్నారు అని అడిగారు. తప్పే ఉందా అందులో? తప్పేంటి? నాకు 25 సీట్లు ఏమన్నారు, మీకు 31 మంది ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రస్తుతానికే. మరి ఎందుకు నోరు మూసు కూర్చున్నారు అని అడగటం తప్ప, 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప, నువ్వు 3 అన్నావు కదా, అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా, వైజాగ్ అలాగే ఉంది కదా, చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొల్పటం, బూతులు తిట్టించటం, నీచంగా మాట్లాడించటం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తుంది. అంటే సొంత చెల్లినే గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం గౌరవం ఇస్తాడు? ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి కొంత రౌడీ మూక పెట్టిరేగిపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది.